హాయ్ ఫ్రెండ్స్, నేను డార్లింగ్ వై దిస్ కొలవరీ మూవీకి ప్రివ్యూకి వెళ్తున్నాను. నేను సిల్వర్ కలర్ శారీ, ఎల్లో బ్లౌజ్ విత్ వర్క్, బ్యాంగిల్స్ సిల్వరు, చాలా వర్క్ ఉన్న బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట. దీనికి మ్యాచ్ అయ్యింది, బాగుంది. నాకు అలవాటు ఆపోజిట్గా కానీ సేమ్ మ్యాచింగ్ కానీ గొండలు వేయడం. ఇది మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. సెట్ చాలా బాగుంటుంది. అంటే మనం మెడకి చాలా అందంగా కనపడుతుంది. కలర్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు చూడండి ఇంట్లో ఎలా ఉన్నానో, మేకప్ అవుతే ఎలా ఉంటానో. ఎవరైనా మేకప్ అవుతే ఆడపిల్లలు చాలా అందంగా కనపడతారు కదా. ఫస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మేకప్ ఎలా చేసుకుంటానో మీకు బాగా చూపిస్తా. సన్ స్క్రీన్ లోషన్ అనమాట. అంటే మన బాడీ కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయినా చేసిన ఆ వేడికి తట్టుకోవడానికి మంచిగా మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది D5, ఇది DJ2 డర్మా అనమాట. డి అంటే డర్మా, DJ2 చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా, అవి కవర్ చేయడానికి. లిప్స్టిక్ మంచి కలర్, అది చాలా డార్క్ ఇష్టం నాకు. కాజలు, ఐబ్రో పెన్సిల్, మనకు ఉండాల్సిన ఐటమ్స్. నోస్ కట్ కూడా చాలా అందంగా చేస్తుంది. మన ముక్కుని, మన చిన్నుని కట్ చేసేస్తుంది. ఐ లైనరు, మీకు అన్ని ఐటమ్స్ చూపించాను కదా. అదిగోండి, ఫస్ట్ సన్ స్క్రీన్ లోషన్ నేను రాసేసుకుంటున్నాను. నీట్గా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అలాగా మంచిగా మసాజ్ చేసేసి, ఎందుకంటే స్కిన్ దెబ్బతినకుండా ఉంటుంది. మరి ఫోర్స్లోకి వేరే అన్ని క్రీమ్స్ కానీ ఏవి కానీ వెళ్ళకుండా, ఎందుకంటే అవర్స్ ఉంటాం కదా, చాలా మంచిగా మసాజ్ చేసేసేయాలి. అంటే మంచిగా ఇనికిపోవాలి, మంచిగా స్కిన్కి అలా మంచిగా పట్టించాలి. ఓకే, ప్రైమర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు, మంచి కంపెనీ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ప్రైమర్ అనమాట. అంటే మనం మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న లిక్విడ్ లాగా ఉంటుంది. మనం అది రాసేస్తే ఫేస్ పైన ఏమవుతుంది అంటే ఫోర్స్ లోపలికి ఏ వస్తువులు పోకుండా, అంటే డస్ట్ని అలాంటివి ఏవి పోకుండా, క్రీమ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. ఇది ఒక లేయర్ లాగా ఉంటుంది, మనకు తెలిసిపోతుంది. ఒక గ్లాసీ లేయర్ లాగా వస్తుంది అనమాట. ఆ గ్లాసీ లేయర్ని అలా వేసేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసేసేయాలి. ఇది కూడా ఒక 1 minute అటు ఇటు అంతా అలా కొంచెం మంచిగా నీట్గా ఆరిన తర్వాత ఫస్ట్ DJ2 ఆ మచ్చ రాసేస్తున్నా. ఆ మచ్చ క్లియర్గా కనపడకుండా కప్పేస్తున్నా. చూడండి ఎంత క్లియర్గా కప్పేసింది. డర్మాలో DJ2 నేను చాలా సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నా. డీజే నన్ను చాలా బాగా కాపాడుతుంది. మేకప్ అంటే కథం, డీజే ఉండాల్సిందే నాకైతే. ఐస్ చుట్టూ చాలా నల్లగా ఉంటుంది కొంతమందికి. ఐస్ చుట్టూ నల్లగా ఉంటే కూడా మనం DJ2 రాస్తే బాగా సెట్ అవుతుంది. మళ్ళీ ఈ మౌత్ చుట్టూ సైడ్స్కి చిన్ను అలా కొంచెం నల్లగా ఉండే వాళ్ళు ఉంటారు, మచ్చలాగా. ఫోర్హెడ్ కొద్దిమందికి నల్లగా ఉంటుంది. అలాంటివన్నీ కవర్ చేస్తుంది అనమాట DJ2. చూడండి ఇప్పుడు D5 అంటే మన కలర్ తెల్లగా ఉండడానికి. ఓం నమ శివాయ నటరాజా. మనం ఇప్పుడు తెల్లగా కావడానికి డీజే ఏంటంటే మన కలర్ని కొంచెం నలుపు చేసేస్తుంది. ఎట్లా కొద్దిగా అక్కడ సెట్ అవ్వాలి కాబట్టి స్కిన్కి సెట్ చేస్తుంది. దానిపైన మనం D5, డర్మా కూడా ఉంటుంది, బట్ 5 బాగుంటుంది మనకు. ఇంకా కొంచెం నాకన్నా కలర్ తెల్లగా ఉన్న వాళ్ళైతే D4.5, D4 చాలా తెల్లగా ఉంటుంది అనమాట. అంటే మనం D5 పెట్టేసుకున్న తర్వాత కూడా మళ్ళీ D4.5 కూడా పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం తెల్లగా కనపడతాం అలా అనమాట. మేకప్లో చాలా ఉంటాయి, నేను వాడేటి మీకు చూపిస్తున్నాను అనమాట. అది చిన్న స్పాంజ్, ఒక 30 రూపీస్ ఉంటుంది. 25, 30 అలా ఉంటుంది అనమాట స్పాంజ్. నాకు స్పాంజ్తో చాలా అలవాటు. స్పాంజ్ని నీళ్ళల్లో తడిపి వాడతా, కానీ స్పాంజ్లు ఎప్పటికప్పుడు పిండేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాడినవి మధ్యాహ్నం సాయంత్రానికి కూడా మళ్ళీ మనం వాష్ చేసేసేయాలి. మన బాడీ సోప్ పెట్టే వాష్ చేయాలి మనం స్పాంజ్లని. కొంచెం తడిగా ఉండాలి, లేదంటే అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. అలా ఈ వెనుక మంచిగా సెట్ చేసుకోవాలి. D5 కానీ లోపల మనం ఫస్ట్ DJ2 పెట్టినాం కదా, అదంతా సెట్ అవుతుంది అనమాట. నేనైతే నెక్కు కూడా ఇదే వేస్తాను. కొంతమంది వేరేది కూడా వేస్తారు, క్రైలాన్లో ఉంటుంది ఇంకొకటి, అది నేను 27 వాడతా. నా కలర్కి నేను 27 వాడతా, చాలా బాగుంటుంది 27 కూడా. D5 ఎక్కువ రేటు కాబట్టి
క్రైలాన్ వాడతారు కొంతమంది. అంటే మళ్ళీ సీరియల్స్ అలాంటివి అయితే చాలా హెవీగా తెల్లగా మంచిగా కనపడాలి, చాలా క్లోజులు పెడతారు కాబట్టి D5 పైన మనం క్రైలాన్ వాడచ్చు. అది కొంచెం తెలుపునిస్తుంది ఫేస్ని, కానీ అది తొందరగా పోతుంటుంది. కాకపోతే D5 ఉన్నంత లాంగ్గా ఉండదన్నమాట అది. కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ D5కే ఇస్తాను అనమాట. కొంచెం సమ్మర్లో బయట ఎండలు అక్కడక్కడ తిరిగితే క్రైలాన్ తొందరగా కరిగిపోతుంది. ఇది షాడో బాక్స్. నాకు 2-3 బాక్సులు తప్ప అన్నీ మిగిలిపోతాయి. కామన్గా నేను లైట్గా బ్రౌను, కొంచెం చాక్లెటీ కలర్లో ఉన్నవే వాడతా. షైనర్, ఆ పైన హైలైటర్ అనమాట, వైట్ అంటే సిల్వర్ కలర్ కానీ కొంచెం లైట్ గోల్డెన్ ఉన్నది. నేనేమో షైనర్ అక్కడ పెడుతుంటాను ఐబ్రోకి టచ్ అయిన లైన్లో. దాన్ని మనం ఐలెటర్ అంటాం. స్విస్ బ్యూటీ, నేను ఈ లిప్స్టిక్ అయితే స్విస్ బ్యూటీలో తీసుకున్నా. కొంచెం రిచ్గా కనపడుతుంది కానీ మ్యాట్గా ఉంటుంది. మ్యాట్లోనే స్విస్ బ్యూటీ చాలా నచ్చింది. ఫస్ట్ ఒకటి చూద్దాం అనుకున్నా, తీసుకున్నా, చాలా నచ్చింది. ప్లేట్ తీసేసుకున్నా. మనకు ఆల్ కలర్స్ వచ్చేస్తాయి. అన్ని లిప్స్టిక్స్ మనకు తొందరగా అయిపోవు కదా. నేను స్విస్ బ్యూటీలో మొత్తం ప్లేట్ అంతా తీసేసిన అనమాట. బాగుంటాయి అన్ని కలర్స్, మ్యాట్ కలర్స్, డల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. రిచ్గా కనపడుతుంది. ఇప్పుడు నేను లాక్మీలో నేను ఈ లైనరే వాడతా. నాకు స్కెచ్లు, పెన్సిల్స్ ఎందుకో నాకు నచ్చవు, డ్రైగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అది. ఇది లిక్విడ్, అలా లైన్ వేసేస్తే ఒక 1 minute ఆరిపోతుంది. లైన్ ఎలా అక్క నువ్వు వేసేస్తుంటావు, ఇలా లైన్ ఎంత సింపుల్గా వేసేసుకుంటావు అంటారు. ఏం లేదు, మరీ శ్వాస ఎక్కువ తీసుకోకుండా లైట్గా శ్వాస ఆపి ట్రై చేయాలి, ఈజీగా అయిపోతుంది. కింద లైన్ కూడా లాస్ట్ ఎండ్ మనం అలా ఒక టచ్ అప్ ఇవ్వాలి, ఒక లైన్. అప్పుడు అది చాలా షార్ప్గా నీట్గా కనపడుతుంది. లాక్మీ నేను వాడేది, లాక్మీ, డాజ్లర్ ఇలాంటివి వాడుతుంటా. నోస్ కట్ పని చేస్తుంది. కొంచెం నల్లగా ఉంటుంది బ్రౌన్లో. ఇటు సైడు అటు సైడ్ అలా టచ్ చేయడం వల్ల పైన హైలైట్ చేస్తే ముక్కుని మనకు షార్ప్గా కనబడుతుంది నోసు. చాలా బాగుంటుంది. ఫొటోస్లో చాలా బాగా వస్తుంది. నోస్ కట్ చేస్తే చాలా బాగా వస్తుంది. ప్లస్ చిన్న కట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం జాల్స్ లైన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం అలా లైట్గా పెడితే ఫోటోకి ఏమైపోతుంది అంటే కింద లైట్గా మనం ఏదైతే బ్రౌన్ రాసామో ఆ ఫోటో కవర్ చేయదు. ఎక్కడి వరకు అయితే వైట్ ఉన్నదో అక్కడి వరకే మన ఫేస్ని చిన్నగా చూపిస్తుంది. అందుకు నేను చిన్న కట్ వాడతా. ఇందులో కూడా 2-3 రకాలు ఉంటుంది. ఏడిఎస్లో, డాజ్లర్లో చాలా ఉంటాయి. కొన్ని నేను పోయినప్పుడల్లా నాకు నచ్చిన వాళ్ళ కనపడితే పట్టుకొచ్చేస్తుంటా. ఇందులో మనం ఇలా స్కెచ్ లాగా ఓపెన్ చేసి స్మూత్గా ఉండేటివి ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం గమ్ములాగా అనిపిస్తుంది. లాక్మీలో కూడా వాడతా నేను, మెబ్లిన్లో వాడతా. లాక్మీ, మెబ్లిన్, ఏడిఎస్ ఇలా కొన్ని ఉన్నాయి కంపెనీస్. నేను అక్కడ నచ్చింది పట్టుకొచ్చేస్తా. ఇది ఏంటంటే పెన్సిల్ టైప్, చెక్కాలి. బాగా రీజనబుల్ రేటే, మరి ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇది మంచిగా పెన్సిల్ లాగా ఇలా రాసేయడమే. ఇప్పుడు హైబ్రో 30 రూపీసే ఉంటుంది. ఇదైతే నేను నా ఫేవరెట్ హైబ్రో లైనర్ పెన్సిల్. బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, 2 ఉంటుంది. మనం 2 కలిపి సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఒకటే కలర్, కొంచెం థిక్గా ఉండాలి, హెవీగా కనపడాలన్నప్పుడు నేను బ్లాక్ వేసేస్తాను. న్యాచురల్గా ఉండాలమ్మా, ఎక్కువ వద్దు మేకప్ అని గింటే ఎప్పుడైనా చెప్పినప్పుడు అయితే నేను లైట్ బ్రౌన్ వేస్తుంటాను అనమాట. చూడండి ఎంత తేడా వచ్చిందో. ఇట్లా అనగానే టచ్ చేస్తుంటే లైన్ వస్తుంది. రీజనబుల్ ప్రైస్ 30 రూపీసే, కానీ చాలా బాగుంటుంది. 2 కలర్స్ ఉంటుంది, అటు బ్రౌన్ ఇటు బ్లాక్ అన్నట్టు. దీన్ని కూడా చెక్కే యూజ్ చేస్తాం మనం. చాలా చాలా బాగుంటుంది. అసలు మనం ఫేస్లో హైలైట్ చేసేవి ఏంటి? ఐబ్రో, లిప్స్, ఐస్. అవి 3 హైలైట్ వచ్చినాయంటే అయిపోయి. మెబ్లిన్లో వాడతా. ఇది ఎప్పుడు మెబ్లిన్లోనే వాడతా. నాకు మెబ్లిన్ చాలా చాలా నచ్చుతుంది, బాగుంటుంది. చూడండి, ఐస్ చాలా పెద్దగా అంటే ఎక్స్ప్రెసివ్గా కనపడడానికి మనము వేసుకోవాలన్నమాట. మస్కరా చాలా బాగుంటుంది. మస్కరా కూడా ఏంటక్క అంతంత లాగి ఫటాఫట పెట్టేస్తామంటే అది వేరే వాళ్ళకు మనం మస్కరా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. మనకైతే తెలిసిపోతుంది కదా. చాలా ఫాస్ట్గా వేసేస్తుంటాను నేను. ఫౌండేషన్ డాజ్లర్లో తీసుకున్నా నేను ఫౌండేషను. నేను స్పాంజ్తో వేస్తా, బ్రష్తో కూడా వేయగలుగుతా, అట్లేం లేదు, దేంతోనైనా వేయగలుగుతా. బాగుంటుంది.
కంపల్సరీ మనకు ఫౌండేషన్ అవసరం. స్టిక్కీగా ఉండకుండా ఫేస్ డ్రైగా నీట్గా వస్తుంది అనమాట. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నా. బొట్టు పెడితే ఆ ఫీలే వేరబ్బా, ఫుల్ఫిల్ ఇంకా ఫేస్ అసలు. ఒక స్టిక్కరు కుంకుమ పెట్టేస్తే ఇంకా ఫుల్ఫిల్ అందగా తెల్లగా కనపడతాం. ఆడపిల్ల అంటే అందమే బొట్టు కదా. నేను డార్లింగ్ వాయి తీసుకోవాలి వెరీ ప్రివ్యూకి వెళ్ళాను అనమాట. దానికోసమని నేను ఈ వీడియో నేను చేశాను. అయిపోయింది చూడండి. వేగాస్లో తీసుకున్న నేను వేగాలో తీసుకున్నా. ఎప్పుడు స్ట్రైటే ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా ఈ మిషన్తో కట్లుగా పెడతాం కదా, బాగుంటుంది. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. చాలా ఈజీగా అయిపోతుంది. వేగా మనం కౌంట్ చేసి ఒక 5 seconds లోపు స్టార్ట్ అవుతుంది తెలుసా దాని వేడి. ఆన్ చేసేస్తే కథం. వేగా చాలా ఫాస్ట్. చూడండి అలా కట్లుగా వస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది మన హెడ్. నా హెయిర్ అయితే ఎంత జాగ్రత్త పడుతుంటానో, కానీ ఏవేవో రాసేస్తా, ఏవేవో ప్యాక్లు వేస్తా, హెన్నాలు పెడుతుంటా, కానీ చాలా రఫ్గా ఉంటుంది. అందులోనూ ఈ సోకులన్నీ చేస్తాం. అప్పుడే స్ట్రైట్ అంటాం. డైలీ హెడ్ బాతులు, తలస్నానం చేయింది కుదరదు, అవి ఆరనివి, మళ్ళీ దాన్ని డ్రై చేయాలి. చూడండి ఇలా దీన్ని పాపం బాధ పెడుతుంటాం కదా జుట్టునంతా. అస్సలు నా మాట వినదు నా జుట్టు అయితే. ఎప్పటికప్పుడు సెట్ చేస్తూనే ఉంటా పాపం, దానికి ఫుడ్ పెడుతూనే ఉంటా. మరి మనకు ఆకలేస్తే ఫుడ్ తిన్నప్పుడు మరి జుట్టు కూడా పెట్టాలి కదా. అసలు ఇన్ని మిషన్లు వాడి కూడా ఇంత బాగుందంటే హెయిర్ చాలా బాగుందక్క, చాలా బాగుంది అంటుంటారు హెయిర్ డ్రెస్సర్స్ అయితే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ. చాలా బాగుందక్క మీ హెయిర్ నిజంగా అంటుంటారు. అదిగా క్రింపింగ్ అసలు మామూలుగా ఉండదు. క్రింపింగ్ పెట్టుకునేటోళ్ళు హెయిర్ని కనుక మంచిగా మెయింటైన్ చేయకపోతే తుక్కు పలిగిపోతుంది తెలుసా. జాగ్రత్త ఫ్రెండ్స్. బాగుంటుంది, తప్పదు. మరి స్టైల్ కావాలనుకుంటే వాడాలి కదా. క్రింపర్ని వాడాలనుకుంటే మళ్ళీ మంచిగా ఫంక్షన్ అయిపోయినాక వచ్చినాక మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. కావాలంటే గుడ్డు, పెరుగు, కొబ్బరి నూనె కొంచెం వేసి అలా ప్యాక్ లాగా వేసుకొని మళ్ళీ తలస్నానం చేసుకోవచ్చు. అదే రోజని కాదు, తెల్లవారైనా చేసుకోవచ్చు. కానీ క్రింపింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ ఎక్కువ చేసేవాళ్ళు పెరుగు ఎక్కువ యూజ్ చేయాలి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలి. నేనైతే మెహందీని ఆకులను ఉడకబెట్టి కూడా అందులో కొంచెం ఆయిల్ కలిపి కూడా నేను ప్యాక్ లాగా వేస్తుంటా. మెంతుల పౌడర్తో ప్యాక్ వేస్తుంటా. కొంచెం కూల్ ఇస్తుంది అన్నమాట మన హెయిర్కి, పగలకుండా చిట్లిపోకుండా అంటాం కదా. స్ప్లిట్ హెయిర్ రాకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. చూడండి ఇట్లా చూస్తుంటేనే చిక్ అయిపోతుంటుంది. డ్రై అంటే డ్రై, మామూలు డ్రై కాదు. అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తుంది. నేను శ్రీరాముల థియేటర్కి వెళ్ళే టైం అవుతుంది. ఇంకా మా వారైతే మొదలెట్టాడంటే రెడీ 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 అంటూనే ఉంటారు. అంత ఫంక్షన్ అంతా అయిపోయినాక వెళ్తావా అంటుంటారు. ఎప్పుడు మేకప్ హెయిర్ మేకప్ అంటారు. పాప కూడా వస్తుంది నాతో ఇవాళ. శ్రీరాములు థియేటర్లో ప్రియదర్శి గారిని ఒకసారి మీట్ అవ్వాలి. ప్రివ్యూ ఫంక్షన్. ఆ సినిమాలో నేను పిన్ని క్యారెక్టర్ చేశాను ప్రియదర్శి గారికి, ఒక మెంటల్ పిన్ని. చాలా చాలా మంచి క్యారెక్టర్. అశ్విన్ రామ్ గారు ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఆంజనేయుడు సినిమా చేశారు కదా, ఆ ప్రొడ్యూసర్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. క్యారెక్టర్ అయితే హైలైట్ క్యారెక్టర్. అశ్విన్ రామ్ గారు డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ దానికి. చాలా హ్యాపీ. అయిపోయింది. ఎక్కడ బాత పడుతుందో అని టెన్షన్ పడుతుంటాయి. ఈ టెన్షన్స్, పరిగెత్తడం, మళ్ళీ వేరే పనులన్నీ ఉంటాయి. లాస్ట్ మూమెంట్ దాకా రెడీగా ఉంది తెలుసా. అస్సలు సరిపోదు నాకు. ఇంట్లో పనే నా ఫ్యాషన్ అంతే. నా అంటే నాకు ఇష్టమైనది ఏంటి అంటే వంట రూమ్, వంటగదిలో వంట చేసి పెట్టాలి. రకరకాల వంటలు సెట్ చేసుకోవాలి, నీట్ చేసుకోవడం. కొంచెంసేపు వదిలేసినామంటే మళ్ళీ వేరే పని వచ్చేస్తే అది అక్కడే ఉండిపోతుంది. అందుకే అప్పుడప్పుడు అయిపోవాలి నా పనులన్నీ. వాత పట్టేసుకునేవు జాగ్రత్త అక్క, నీ ఫాస్ట్ జాగ్రత్త అంటుంటారు. చూడండి ఫుల్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ వేగా.
బాయ్ బాయ్. శారీ చేంజ్, జ్యువెలరీ పెట్టేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నానో శారీ కట్టేసుకోగానే. చాలా బాగుంది. మీషో, థ్యాంక్ యూ మీషో. చాలా మ్యాచ్ అయింది, చాలా సూపర్గా మ్యాచ్ అయినాయి నాకైతే. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా చాలా బాగున్నాయి. గాజులు సిల్వర్ వేసాను, ఎందుకంటే మరీ గాజులు కూడా ఎల్లో వేసే కన్నా సిల్వర్ వేస్తే బాగుంటుందేమో అనిపించింది. అబ్బా గాజులు అయితే ఎన్ని కలర్స్ ఉంటాయో నా దగ్గర అయితే, ఆల్ కలర్స్ ఉంటాయి. వెతుక్కోలేక సగం అవ్వాలి నాకు. వెతకడము, వెతికి పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలంటే ఓపిక లేక వదిలేయడమే తప్ప టైం వస్తే దాదాపుగా ఆల్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి కొద్దిసేపు అయినామంటే మేకప్ ఎంత బాగా కనబడుతుంది. మేకప్ వేసేటప్పుడు హెవీ అనిపిస్తుంది, ఆ తర్వాత ఎంత బాగా సెట్ అవుతుంది చూడండి. అదిగా హైలైటర్ సూపర్ కనబడుతుంది ఐబ్రో లైన్ కింద. అసలు వీడియో వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంతసేపు ఎవరు తీస్తారు, ఎవరు ఉంటారు డైలీ మనకు ఇంట్లో. నేను రెడీ. వర్క్ బ్లౌజ్ ఇక్కడ నార్సింగిలో మా నారాయణ అన్న షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను అనమాట. 350 రూపీస్ మీటరు. చాలా బాగుంది క్లాత్, చాలా మంచి వర్క్ బ్లౌజ్ లాగా కనబడుతుంది, మనం బయట చేయించిన వర్క్ లాగా ఉంటుంది. కానీ నేను రెడీమేడ్ క్లాత్ తీసుకొని కుట్టాను అనమాట. అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తుంటా, నేనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటా. నాకు నా స్టిచ్చింగ్ మీద అంత నమ్మకం. మొత్తం ఎప్పుడు అసలు ఇండస్ట్రీలో నేను బతుకుతున్నాను అంటే బాబోయ్, బట్టలన్నీ నేను బయట స్టిచ్ చేయించుంటే ఎన్ని డబ్బులు అయ్యేటియో. వచ్చేసాము, కిందకు వచ్చేసాము. మా పాప రెడీ. మా సమంత కూడా ఛాన్స్ ఇస్తే ఇంకా కారెక్కేస్తుంది, పరిగెడుతున్నది, ఇది ఎక్కడికో పోతుందని అనుకుంటుంది. హ్యాపీ. వచ్చేసాం శ్రీరాములు థియేటర్, అమీర్పేట్. ప్రివ్యూ ఫంక్షన్. డార్లింగ్ వై దిస్ కొలవెరీ. మా వారితో పాటు నేను, నా కూతురు, మా వారు. ముందర ఉన్నది ప్రియదర్శి గారే, వెనకాలన్న నా కారు. థియేటర్లో కూర్చున్నాను. అసలు ఆ ఎంజాయ్మెంట్లో నేను అక్కడ వీడియోలు తీయడమే మర్చిపోయాను. ఇంకా మేము దిగిన ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేసేస్తున్నాను. అందుకే 1-2 తీశాను, ఇంకా మనం అప్పుడే బయట పెట్టకూడదని చెప్పేసి ఇంకా నేను యాడ్ చేయలేదు అప్పుడు. కానీ ఇంత లేటు పెడుతున్నా, ఇప్పుడు అనిపిస్తుంది యాడ్ చేసి ఉంటే బాగుండేది అనేసి. నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. నా మేకప్ ఎలా ఉంది? వావ్, నా అందగత్తే ప్రియదర్శి అయితే నా క్యూట్ బేబీ. బాయ్ బాయ్.